నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదినం 49 జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ముందుగా ఆయన ఒక కీలకమైన నాయకుడే కాబట్టి శుభాకాంక్షలు చెప్తున్నాం. దాంతోపాటు చర్చించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వారసుల విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, లోకేష్ అంటే వాళ్ళిద్దరికంటే చిన్నాడు లోకేష్ కాబట్టి లోకేష్ గురించి కూడా మనం వారసుడిగా మాట్లాడుతున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఎంపీగా కంటెస్ట్ చేసి కడపలో గెలిచాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఎలా కొనసాగింది, ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, ఆయన పాలన ఎలా ఉంది, తర్వాత ఎట్లా అయింది అనేది తర్వాత విషయం. ఆయన ముఖ్యమంత్రి వరకు అయితే వెళ్ళగలిగాడు. లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకుగా, ఎన్టీఆర్ మనవడిగా, వారసుడిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన మొదటి స్టెప్ కాస్త చేదు ఫలితాలను ఇచ్చిన, రెండవ స్టెప్ కోసం ఆయన పడిన కష్టం అందరూ చూశారు. ఆ కష్టమే ఈరోజు తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది ఆంధ్రప్రదేశ్లో అనడంలో ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్గా లోకేష్ క్రెడిట్ ఇది. ఇక కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ని స్థాపించి క్రమక్రమంగా దినదిన ప్రవర్ధమానంగా పార్టీని సరే పొత్తులు పెట్టుకున్నారు, ఎలానో బతికిస్తూ వచ్చారు, రాజీనామాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అంతిమంగా 2014లో విభజన తర్వాత టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. తీసుకొచ్చారు. 9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది టీఆర్ఎస్. అందులో కేటీఆర్ మంత్రిగా పనిచేశారు. కేటీఆర్ మంత్రిగా పనిచేశారు కానీ కేటీఆర్ అనేకసార్లు ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి కేటీఆర్కి కేసీఆర్ ఇవ్వలేదు. కేటీఆర్ కూడా బలవంతంగానైనా తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి ఒకవేళ మూడోసారి కూడా గెలిచి ఉంటే అయి ఉండేవాడేమో కేటీఆర్. కానీ ప్రస్తుతానికి అక్కడ ఆగిపోయింది. కేవలం ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగానే కేటీఆర్ ఉండిపోయారు. మరి కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిలా, లోకేష్లా తనని తాను మళ్ళీ గెలుచుకొని ఆ ముఖ్యమంత్రి పీఠం వైపు వెళ్ళగలడా? కేటీఆర్ మీద ఇప్పుడున్న కేసులు, కేటీఆర్ అంటే ఉన్నటువంటి అభిప్రాయం, కేటీఆర్ పరిపాలన శైలి, ఇవన్నీ కేటీఆర్ని ఇంకో లోకేష్లానో ఇంకో జగన్మోహన్ రెడ్డిలానో ముందుకు తీసుకెళ్ళగలవా? ఇది చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, తెలుగు వన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. ఇదే ప్రశ్న కంపారిజన్లో చూసినప్పుడు. ఓకే, మొట్టమొదటిగా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత ఇప్పుడు ముగ్గురు యువ నాయకుల గురించి మీరు ప్రస్తావన తెచ్చారు. అయితే మొదట నేను ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కేటీఆర్ గురించి ముందు మాట్లాడతాను. సీనియర్స్ పరంగా చూస్తే జగన్ సీనియర్, తర్వాత స్థానం కేటీఆర్ది వస్తుంది. మూడో స్థానంలో లోకేష్ ఉంటారు వయసు రీత్యా. రాజకీయాల్లో కూడా అంతేగా, రాజకీయాల్లో కూడా అంతే ఉంటుంది. అయితే ఈ ముగ్గురితో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినా యాక్చువల్గా పాలిటిక్స్లో కొన్ని సారూప్యతలు కనపడుతున్నాయి. అక్కడ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఇప్పుడు ఈ టర్మ్లో ఎలా ప్రతిపక్షం నుంచి ఎలా దాడులు జరగాలని, అంటే విమర్శలు కాదు అసలు, యాక్టివిటీస్ తోటి, తర్వాత సోషల్ మీడియా తోటి రకరకాలుగా వాళ్ళు బదనాం చేయాలి. అంటే అసలు అధికారంలోకి వచ్చిన తెల్లారే మూడో రోజు నుంచే మొదలు పెట్టేశారు. మేము మళ్ళీ వచ్చేస్తున్నాం, మీ ఇష్టం. ఐదేళ్ల తర్వాత మనం వస్తామో చేస్తామో అనేది ఎవడైనా కొన్నాళ్ళు కాసుకొని కూర్చుంటారు, వెయిట్ చేస్తారు, పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుంటారు, టైం సమీక్ష చేసుకుంటారు. అదే వరవడి తెలంగాణలో కూడా నడుస్తుంది. ఓకే, ఇప్పుడున్న రాజకీయాల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల్లో ఉన్నోళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో
కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ కూడా అలాగే కనిపిస్తుంది. అక్కడ జగన్ తోటి ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ రిలేషన్షిప్ సేమ్ ఒకటే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ నాలుగో యువ నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఆయన సీఎం అయ్యారు కదా, ఆయన కూడా యువ నాయకుడు. అంటే ఆయనకు వారసుడు కాదుగా ఆయన ఎవరికి వారసుడు కాదు కదా అది. మొత్తానికి ఎప్పటికైనా ఈ నలుగురితోటే మొత్తానికి యువ నాయకత్వంతో కొన్నాళ్ళు ఈ రాజకీయాలు ఈ రెండు రాష్ట్రాల్లో గట్టిగా నడుస్తాయి. అంటే మిగతా పార్టీలోళ్ళకి మిగతా నాయకులు లేరా అని ఇప్పుడు నేను ఆ మెరిట్స్లోకి వెళ్ళను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కనబడుతున్న మాజీ తాజా ముఖ్యమంత్రుల కుమారులు కాబట్టి వాళ్ళ వారసులుగా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారు కాబట్టి నేను ఆ కంపారిజన్లో చెప్తున్నా. ఫైన్. ఇక్కడ కేటీఆర్ గారు నిజంగా ఆయన పాపం రాజకీయ ప్రస్థానం ప్రారంభానికి ముందే ఆయన ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలో ఆయన అక్కడి నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తండ్రితో పాటు ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన పార్టీని అధికారంలో తెచ్చిన దాంట్లో ఆయన కూడా కీలకమైన పాత్ర వహించారు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కుమారుడుగా 2 టర్మ్లు ఉన్నారు. ఇది కేసీఆర్ గారి కుమారులుగా. చాలా సందర్భాల్లో స్పెక్యులేషన్స్ ఏమొచ్చినాయంటే అదిగో కేటీఆర్ని సీఎం చేస్తున్నారు, ఇదిగో కేటీఆర్ని సీఎం చేస్తున్నారని నాకు తెలిసి కొన్ని 100 సార్లు మీడియాలో కథనాలు వచ్చినాయి. అప్పుడు వాతావరణం కూడా అలాగే ఉంది. కానీ ఏ కారణం వల్ల మరి ఏం పరిస్థితులు అనుకూలించలేదు, ఎప్పటికప్పుడు అది అట్ట పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. ఈ టర్మ్ కూడా బహుశా వాళ్ళు మళ్ళా టీఆర్ఎస్ గెలుస్తుందని నేను కోర్స్ బీఆర్ఎస్ని నేను టీఆర్ఎస్ని కూడా కాల్ చేస్తున్నాను. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు ఊహించారు. అనుకోకుండా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానివల్ల ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం పోయింది. లేకుంటే ఈ టర్మ్లో నాకు తెలిసి ఇమీడియట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారేమో. తెలంగాణ పోరాటంలో కష్టపడ్డారు, ఆయన పైకి వచ్చారు. ఆయన ఒక్కడే కష్టపడ్డాడని కాదు, కానీ ఆయన బేసు అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అతనిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే మంచి వక్త, మంచి సామెతలు చెప్తారు. సరే, ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్స్ మీద కొంచెం నెగిటివ్ యాడ్వర్స్ కామెంట్స్ చేస్తున్నారు, బాగాలేదని కూడా వస్తుంది. అది ఆయన కరెక్ట్ చేసుకుంటే ఆయన కెరీర్కి ఇంకా మంచి పాజిటివ్ మార్కులు వస్తాయి. అది ఆయన చాలా జాగ్రత్త పడాలి ఆ విషయంలో. ఎమోషన్లో అయినా ఆ ఒక సీఎంను పట్టుకొని ఎట్లా పెడితే అట్లా మాట్లాడడం. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి కాదు, అక్కడ సీఎం అనే పోస్ట్కి రెస్పెక్ట్ కుర్చీకి ఇవ్వాలి. అంటే నేను కుర్చీని అంటలేదు, రేవంత్ అనవచ్చు, అది లాజికల్ అది మీ ఇష్టం. మనం సమర్థించుకోవడం, నోరు స్లిప్ అయ్యాక ఎన్నైనా సమర్థించుకోలేము. ఎందుకంటే ఏదైనా మనసుని నొప్పిస్తే అయితే కత్తి గాయమైనా కూడా మానుద్ది, కానీ ఎవరికైనా మనసుకు గాయం అయితే చాలా కష్టం. ఇప్పుడు ఆయనకి ఏదో సీఎం గాయమైందని కాదు, ఇక్కడ చూస్తున్న పబ్లిక్ నువ్వేం మాట్లాడుతున్నావు, అవతల వాళ్ళని ఏం చేసావు అనేది ఎప్పుడు కొంచెం కౌంట్లో చేసుకుంటారు. ఎదగాల్సిన నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈవెన్ దో హీఈస్ అద్భుతమైన ఆరేటరు. అతను ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇక్కడ ఈ తెలంగాణ మాండలికంలో కానీ అద్భుతంగా మాట్లాడతారు. హిందీ, ఉర్దూ అన్నీ. మనం అట్లా వక్తల్లో మార్కులు రేటింగ్ ఇవ్వదలుచుకుంటే మనం కోడ్ చేసిన ముగ్గురులో సీఎం కుమారుల్లో ఇతను నెంబర్ 1, కేటీఆర్ ఫస్ట్ ప్లేస్. చాలా రోజులు లోకేష్ మీద సెటైర్లు వేశారు ఫస్ట్ ప్రాథమికంగా అతను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అతను కూడా నెంబర్ 2 సూపర్. అతను కూడా బాగా మాట్లాడుతున్నాడు, అనవసరమైంది మాట్లాడు. ఇప్పటికి కూడా సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతుంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ ఆయన విషయం చెప్పిందే చెప్తున్నాడా, రిపీటెడ్గా చెప్తున్నాడా, సూటిగా చెప్పలేదనే ఫీలింగ్ యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మనం వార్తలు రాసేటప్పుడు ఆ రోజు కొత్త విషయం ఏం మాట్లాడాడు, ఏం లీడ్ పెట్టుకోవాలో మనం చూస్తాం. అలాగే చంద్రబాబు గారు మాట్లాడిన దాంట్లో కొత్త విషయం ఏముంది, సూటిగా ఏం చెప్పాడనే విషయాన్ని మనం వెతుకుతాం. కానీ లోకేష్ మాట్లాడినప్పుడు మనకి కావాల్సిన పాయింట్లు దొరుకుతున్నాయి. అతను అట్లా చక్కగా డెవలప్ చేశాడు దాన్ని. ఆయన ఎక్కడ ట్రైన్ అయ్యాడో తెలియదు, కానీ ఇప్పుడు ఇక నెక్స్ట్ జగన్ ఉన్నారు. ఇక ఆయన మాట్లాడేది
అదొక స్లాంగు, అది వాళ్ళ డాడీ నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రచారంలో సభల్లోకి వచ్చినప్పుడు ఆయన ఒక వరవడిలో మాట్లాడతాడు. ఏది అంటే ఆయనకి స్క్రిప్ట్ ఉండేది కాదుగా, స్క్రిప్ట్ సొంతంగా మాట్లాడతాడు. ఈయన స్క్రిప్ట్ పెట్టుకొని కూడా తెలుగులో మాట్లాడాలంటే జగన్ గారికి మైనస్ మార్కులే. ఎందుకంటే ఆయన కరెక్ట్గా ఇంగ్లీష్లో అయితే చెప్పగలరేమో కానీ తెలుగులో అయితే కొంచెం ఇబ్బంది పడతారు. సరే, ఆరోపణలు విమర్శలప్పుడు ఏదైనా తిడతారు, ఏదో నడిచిపోతుంది. కానీ ఆ విషయంలో వక్తల విషయంలో మాత్రం ఆయన థర్డ్ ప్లేసే, ఇంకా అంతకంటే అదమైన ప్లేసు. దానికి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇక్కడ అద్భుతంగా మాట్లాడతారు. అది ఒక మంచి ఇది ఉంది. తర్వాత ఈయన గుంటూరులో చదువుకున్నారు. ఎవరు ఇక్కడ కేటీఆర్ కొన్నాళ్ళు చదవనివ్వండి, వాళ్ళతో సాన్నిహిత్యం ఉంది. ఆయన కొంత ఆంధ్ర వాళ్ళ మీద బాండేజ్ ఉంది ఆయనకి. ఈ అంత తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో, లేకపోతే ఆ నలుగురు ఉన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు, ఆయన కుమార్తె, ఆమె కుమార్తె గురించి పెద్ద డిస్కషన్ రాలేదు కానీ హరీష్ రావు గారు, తర్వాత ఇప్పుడు కేటీఆర్, ఈ ముగ్గురులో చూసినప్పుడు ఎందుకో ఒక రకమైన అభిమానం ఆంధ్ర జనం అందరికీ అతని మీద ఎందుకో ఒక గుడ్డి నమ్మకం ఉంది. కేటీఆర్కి మనం ఆంధ్ర వాళ్ళంటే సాఫ్టు, అంటే తెలంగాణ వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో ఆంధ్ర వాళ్ళ మీద అతనికైతే ద్వేషం లేదు అనే ఒక బిలీఫ్ నేను గమనించాను పబ్లిక్లో. ఆ సెంటిమెంట్ అట్లా ఉంది. అంటే హరీష్ రావు ఏదో వ్యతిరేకిస్తాడు, ఆయన రాజకీయంగా స్టెబర్న్గా ఉంటారు, కానీ ఇతను కొంచెం హ్యుమానిటేరియన్ ఇది కూడా రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. అది అతనికి అంటే ఈ ముగ్గురిని పెట్టి మీలో ఆంధ్ర వాళ్ళని ఎవరికి ఓటేస్తామంటే ఆయనకి కేటీఆర్ వైపు చూపిస్తారేమో. అంత మంచి పేరుతో అంటే న్యూట్రల్ లీడర్ అయ్యారండి ఆయన రెండు రాష్ట్రాలకు సంబంధించి. అయితే తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి చూస్తారా ఎలక్షన్లు అప్పుడు, ఎప్పుడైతే చంద్రబాబు మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారో, బికాజ్ ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అవతల జగన్తో వాళ్ళకున్న సంబంధాలు, టీఆర్ఎస్కు ఉన్న సంబంధాల రీత్యా ఎప్పుడైతే చంద్రబాబు మీద కామెంట్ చేయడం, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనకి ఏర్పడిన బాండేజ్ని తెంచేసినాయి. అప్పుడు దాకా ఆయన అంటే సాఫ్ట్. అప్పుడు ఇక్కడ మనకి తెలంగాణలో ఈ జూబ్లీ హిల్స్ లాంటి ప్లేస్లో రేపు ఎలక్షన్ జరగబోతుంది. ఇక్కడ 1/3 నాకు తెలిసి ఈ కాన్స్టిట్యున్సీలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎప్పుడో నుంచో వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అవును అవును. మరి రేపు ఈ ఎలక్షన్ చేయాలన్నా కూడా అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్స్ డిక్లేర్ కూడా చేసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ లోకేష్ నా తమ్ముళ్ళు అంటాడు, ఏం కలిస్తే తప్పేంటి అని అంటూ మాట్లాడుతూ వచ్చాడు కదా, అదేమన్నా కాస్త ప్యాచప్ చేయదా? అది వేరే వాళ్ళు అన్నీ పాయింట్అవుట్ చేసి లోకేష్తో మాట్లాడావు కదా అని అన్నప్పుడు ఆయన ఎప్పుడు లోకేష్ పేరు ఎత్తలేదు. అట్లాగని ఆయనకి హీఈజ్ మెచ్యూర్డ్ పర్సన్, అట్లాని ఓపెన్గా ఏమి వ్యక్తిగతంగా ఎవరిని తిట్టడు. ఆ కేటీఆర్లో ఆ విఘ్నత ఉంది. ఆ మనిషి బహుశా కలిసి హాయ్ అంటే హాయ్ అని ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. ఈ రాజకీయాల్లో కూడా ఎవరు శాశ్వతమైన శత్రువులు మిత్రులు ఉండరు అనే విషయం ఆయనకి క్లియర్గా తెలుసు. సో దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరంలా, ఇక్కడ టాపిక్ పక్కకు పోతుంది. ఎందుకంటే ఆయన రిలేషన్షిప్స్ ఏమో భవిష్యత్తులో అందరితోనూ బాగానే ఉండొచ్చు. ఆయనకు కావాల్సిన టార్గెట్ ఏంటి? ఎవరికైనా రాజకీయాల్లో ఎదుగుదలంటే, ఒక రాష్ట్రంలో ఎదుగుదలంటే ఏంటి? ముఖ్యమంత్రి కావడం. ఇప్పుడు ఆయనకు ఉన్న ఈ క్వాలిటీస్లో ఆయన అర్బనైజేషన్ గురించి బాగా తెలుసు కాబట్టి కేసీఆర్ గారు మంత్రిగా అతనికి ఇచ్చిన ఎలివేషన్ కూడా అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చారు, మున్సిపాలిటీ శాఖ ఇచ్చారు, ఐటీ ఇచ్చారు. ఐటీలో ఆయన బయోకెమిస్ట్రీ ఏదో చేశారు ఎడ్యుకేషన్ పరంగా. టెక్నికల్గా అతనికి ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన ఐటీ మినిస్టర్గా చేశారు. ఒక రకంగా ఈయన ఐటీ మినిస్టర్ని చేసి మున్సిపల్ మినిస్టర్ని చేసినందువల్లనేమో తర్వాత చంద్రబాబుకు కూడా వాళ్ళ కుమారుని కూడా ఐటీ మినిస్టర్ని చేసి కొంత ఇమిటేషన్ అక్కడ జరిగినట్టు నాకు ఇమీడియట్గా అనిపించింది. ఆ విధంగా ఈయన ఐటీ మినిస్టర్ చేశాడు. ఐటీ కంపెనీలు ఆయన శక్తి మేరకు చాలా కంపెనీలు ప్రమోట్ చేశారు. బెంగళూరు మనల్ని మించిపోతుంది, బెంగళూరు నెంబర్ 1 అవుతుంది అనుకునే స్టేజ్లో
కేటీఆర్ మొత్తం దేశాలన్నీ తిరిగేసి ఐటీ కంపెనీలు విపరీతంగా ఇన్వైట్ చేశాడు, బాగా ఆకర్షించారు. చాలా కంపెనీలు వచ్చినాయి, గూగుల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు. అప్పుడు వాళ్ళు సారీ ఒక్క మాట ఇక్కడ లోకేష్ చేసింది ఐటీ పంచాయతీరాజ్, ఆఫ్ కోర్స్ అది రెండోదండి. నారాయణే ఉన్నారు అక్కడ సంగతి చెప్పట్లేదు నేను, ఐటీ వరకే చెప్తున్నా. ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్గా ఈయన ఉన్నారు, పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్గా డెవలప్మెంట్ గురించి కూడా చెప్తా నేను. ఐటీ మినిస్టర్గా హైదరాబాద్ని మొత్తం ఇప్పుడు ఒక అంటే అది ఎప్పుడైనా వేయండి బీజాలు, కానీ ఇప్పుడు చూస్తే ఒక అమెరికాలో ఏమి తీసిపోయినట్టు ఉంది. డౌన్ టౌన్స్ ఉంటాయి అమెరికాలో కొన్ని సిటీస్లో, ఇప్పుడు అలాగా డెవలప్ అయిపోయింది. ఆ రాయదుర్గం కానీ, గచ్చిబౌలి కానీ, కొండాపూర్ కానీ, నెక్స్ట్ ఆ కోకాపేట వరకు. తర్వాత ఆయన ఐటీ కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టేటప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ అట్రాక్షన్స్ ఉండాలి కదా, హోటల్స్, మోటల్స్, వీళ్ళకి అందరికీ బయట నుంచి వచ్చేవాళ్ళకి హైదరాబాదు పట్టణాన్ని సుందరంగా చూపించడానికి ఆయన దీన్ని చాలా డెవలప్ చేశారు. దానికి అది లింక్ చేసుకొని మున్సిపాలిటీని ఆయనకి ఇచ్చినందువల్ల చాలా మేలు జరిగింది. ఎలా జరిగిందంటే చాలా ఫ్లైఓవర్లు వచ్చినాయి సిటీలో. లేకపోతే ఇది మనం ఇప్పుడు ఓఆర్ఆర్ లేకపోతే హైదరాబాద్కి అసలు గాలి ఆడదు, అవి ఎవరు బయటికి కూడా పోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఓఆర్ఆర్ అప్పట్లో పెట్టారు. అదంటే కేటీఆర్ పెట్టిందని కాదు చెప్తున్నా, అది వేరే. అప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఇలా దశలవారీగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు ఈయన డెవలప్ చేసిన ఈ సిటీలో ఓఆర్ఆర్లు, ఫ్లైఓవర్లు ఎక్కువ కట్టారు. ఈ ఫ్లైఓవర్ల వల్ల చాలా వెసులుబాటు వచ్చింది, ట్రాఫిక్ చాలా ఫ్రీ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ పక్కన సైకిల్ ట్రాకింగ్ అని చేశారు, అవును, అద్భుతంగా చేశారు. అట్లాగా అంటే ఒకటని కాదు, తను అర్బన్ డెవలప్మెంట్లో ఏది చేయాలో అది చాలా వరకు లాక్కొచ్చారు. ఒక హైదరాబాద్ని డెవలప్ చేస్తేనే పట్టణాభివృద్ధి కాదు, తెలంగాణలో ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి కదా. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే మిగతా ప్రాంతాలను కూడా పట్టించుకోవాలని ఆయన, నాకు తెలిసి వరంగల్ ఒకటి, తర్వాత కరీంనగర్, కొన్ని ఇంపార్టెంట్ పట్టణాల మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేశారు. ట్రై సిటీస్ అని పెట్టుకున్నారు. అయితే అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే లోపలే ఆయన సరే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది, కానీ ఆయన మంత్రిగా ఆ విధంగా సక్సెస్ అయ్యారు. వక్తగా ఆయన మంచి ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికి కూడా చక్కగా మాట్లాడతారు. ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ వర్గం, ఏ పార్టీ అని లేకుండా ఆయన స్పీచెస్కి స్టార్టింగ్లో ఆయన మాట్లాడిన స్పీచెస్ నాకు ఒకరైతే ఎయిర్పోర్ట్లో వినిపించారు. ఆ స్పీచ్ ఇంగ్లీష్లో అతను ఇచ్చిన స్పీచ్ వేరే దేశాల్లో మిగతా ఇన్వెస్టర్స్ అందరూ అట్రాక్ట్ అయ్యారు. అంత బాగా మాట్లాడాడు తను. తర్వాత ఇక రాజకీయాలు అన్నాక మంచి చెడులు రెండు ఉంటాయి కదా. ఆయన పెట్టిన 2 ఎఫర్ట్స్లో, 2 చేసిన స్టెప్ల్లో ఇప్పుడు ఆయనకి అయిన మైనస్ ఏంటంటే 2. ఒకటేంటంటే ఓఆర్ఆర్ని లీజ్కి ఇచ్చారు. అది రాబోయే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ముందే లీజ్కి ఇచ్చేసేయడం అనేది కొంచెం వివాదం అయింది. దాంట్లో వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాడి దగ్గర పార్టీ ఫండ్స్ తీసుకున్నారా లేకపోతే బెనిఫిట్ అయ్యారా అనే దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం విచారణకి వేసింది. అదేదో తర్వాత విచారణలో తేలుతుంది. తర్వాత మన ఇది కార్ రేస్, ఫార్ములా 1 రేసు, దాంట్లో పేమెంట్లు ముందే జరిగినాయి అనేది ఒక కేసు జరుగుతుంది. దాని మీద అసెంబ్లీకి రండి, అక్కడే వివరిస్తామని, అక్కడ మాట్లాడవచ్చు కదా, కేసులు ఎందుకని, ఈ రకరకాలు నడుస్తున్నాయి. సరే, దిస్ ఈజ్ ఆల్. దానికి వాస్తవాల మీద కొంత రాజకీయాలు కవరింగ్ ఉంటుంది. 2 వైపులా సవాళ్ళు జరుగుతున్నాయి, వాటి మీద విచారణలు జరుగుతున్నాయి. భవిష్యత్తు ఏదో తర్వాత తెలుస్తుంది. ఇంకా వీళ్ళకి కూడా ఒక 3.5 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది కాబట్టి ఈ 3.5 సంవత్సరాల్లో ఏం తెలుస్తారో ఏంటో. ఇది మొత్తానికైతే ఇవాళ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ తిరిగి గెలుస్తాము, మేము 10 ఏళ్ళు ఉంటామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. సరే, రిజల్ట్ ఇప్పుడు ఇది టూ మచ్, ఇప్పుడు నేను స్పెక్యులేషన్ చేయడం. కాకపోతే నెక్స్ట్ లేదా ఇంకో నెక్స్ట్ ఎప్పటికైనా సరే కేసీఆర్కి వారసుడుగా కేటీఆర్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఎప్పటికైనా ఉంటాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది మళ్ళీ అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉందా? ఏమి అంత బ్యాడ్ ఏమి కాలేదండి. ఇప్పుడు ఏపీలో జగన్ సీఎం చేసి 5 ఏళ్ళు పరిపాలించాక ఆయన మీద వచ్చినంత బ్యాడ్ వీళ్ళ మీద లేదు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే
ఆయన్ని సాటిస్ఫై చేయడానికి మిగతా వాళ్ళు చేసిన తప్పులు కానీ, సంపాదన కోసం వాళ్ళు చేసిన ఇవి కానీ, లేకపోతే ప్రతిపక్షాలని ఎకసక్యాలు చేసి వాళ్ళని డీమోరల్ చేయడానికి చర్యల వల్ల కానీ ఏపీలో ఇప్పుడు మొత్తం ఒక 100 మంది మీద దాకా కేసులు పడ్డట్లు ఉన్నాయి కదా. అంటే మళ్ళీ అంటే ఒక కేసులో 20 మంది 50 మంది కాదు, కేసులే దాదాపు ఒక 50 పైన ఇప్పుడు కేసులు క్యూ కడుతున్నారు. అంతా క్యూ కడుతున్నారా? దేనికి చేశారు? ఇప్పుడు ఇంతకుముందు ఇదే జగను ఇప్పుడు సిబిఐ కేసుల్లో దాంట్లో అతన్ని సపోర్ట్ చేశారని రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళంతా అప్పుడు ఐఏఎస్లు బదనామయ్యారా? వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందా? ఇప్పటికి కూడా ఇంకా శ్రీలక్ష్మి కేసు ఫైనల్ అయినట్టు లేదు, అది అయిపోయింది అనుకున్న కేసు రీఓపెన్ అయింది. ఇన్ని ఉదాహరణలు చూస్తా కూడా ఆ రాష్ట్రంలో ఎందుకో మరి ఐపీఎస్లు ఐఏఎస్లు రాజకీయాలకి సరెండర్ అయిపోయారు. ఇప్పటికి కూడా ఇంకా అదే నడుస్తుంది. అక్కడ వాతావరణం అంతా చాలా డిఫరెంట్గానే ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా ఇక్కడ తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి లేదు. మనం మిగతా ఈ తెలంగాణ రాజకీయాలు రేపు ఏం జరగబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఈరోజు ప్యూర్లీ మనం కేటీఆర్ జన్మదినం, తర్వాత మిగతా రాష్ట్రాల్లో యువకులు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని మీద మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక ఏపీకి వచ్చేటప్పటికి మీకు తెలుసు లోకేష్ అతని పాదయాత్ర వల్ల తిరిగి పార్టీకి అధికారానికి ప్రాణం పోసుకొని అధికారంలోకి వచ్చారు. ఫస్ట్ టైం అతన్ని మినిస్టర్ కాకముందు, అతను అధికారంలోకి రాకముందు అతన్ని చాలా వెటకారాలుగా మీమ్స్ వేసి నిజంగా చాలా చాలా అవమానాలు పడ్డారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా ఈ కౌరవ సభలో కనుక ద్రౌపదిని ఈ అవమానించినంత ఘోరంగా వాళ్ళ కుటుంబం మీద కామెంట్లు చేసి నాశనం చేశారు. అయితే ఆయన అన్ని తట్టుకొని నిలబడ్డాడు. తర్వాత ఆయన స్పీచ్లో మెరిట్ వచ్చింది, లీడర్షిప్లో మెరిట్ వచ్చింది. తర్వాత అతను కూడా ఈ నెక్స్ట్ చంద్రబాబుకు వారసుడిగానే ఇప్పుడు నాయకులు చూస్తున్నారు. సరే, అక్కడ ఆల్రెడీ ఆ ప్రమోషన్ వర్క్ నడుస్తూ ఉంది. కొంతమంది నాయకులు అవకాశం ఉన్నప్పుడల్లా సీఎం లోకేష్ అని అప్పుడే వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు సీనియర్ పాలిటీషియన్, మెచ్యూరిటీ ఉన్న లీడర్ కాబట్టి కంట్రోల్ చేసి మళ్ళీ అందరినీ నోరు మూపించేశాడు. అదే ఇవాళ కాకపోతే రేపు ఆయన ఎదుగుతాడు. అక్కడ అతని కష్టం వల్ల అతను కూడా ఐటీ మినిస్టరు, ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నారు ఈ ట్రిప్లో. లాస్ట్ టైం ఐటీ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన మీద కూడా మళ్ళీ కేసులు పెట్టడానికి లాస్ట్లో జగన్ వాళ్ళు పెట్టారు కదా ఈ డిజిటల్ కేసు. అది కూడా అంటే ట్రైనింగ్ అది నిజంగా అది ఫాల్స్ కేసు అని తర్వాత తేలిపోయింది. చాలా వరకు అది నాకు తెలిసి ఒక కొలిక్కి వచ్చేసినట్లుంది. సరే, అది రాజకీయాల స్ట్రాటజీ నడుస్తూ ఉంది. సేమ్ ఇక్కడ ఏదో ప్రతి దాంట్లో తప్పులు ఎతికే పని కూడా నడుస్తూ ఉంటుంది. ఇది నడుస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఎంత మేరకు ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి. అంటే ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్లోనే కేసీఆర్ కుటుంబంలోనే ఇంకా యాస్పిరెంట్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒకరు హరీష్ రావు, ఇంకొకరు కవిత ఆల్రెడీ ఓపెన్గా బయటపడిపోయింది. ఆ అమ్మాయికి నేను రాజకీయాల్లో ఎదగొద్దా అనే విషయంలో ఇప్పుడు ఫ్యామిలీతో డిఫర్ అయ్యి ఇప్పుడు ఆవిడ లోపల ఉందో బయట ఉందో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంది. ఓ పక్క మా నాన్న తిట్టుద్దంటది, ఇంకో పక్క నాకు సంబంధం లేదు వాళ్ళే నా దగ్గరికి వస్తారంటది, ఏదో కొత్త పార్టీ పెడుతున్నాం అంటది. ఇట్లాగా సరే, ఆవిడ కూడా వన్ ఆఫ్ ద యాస్పిరెంట్. సరే, అది అవుతుందా లేదనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు? కేటీఆర్ని సపోర్ట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నాళ్ళు హరీష్ రావు గారికి పేరు కూడా వస్తుంది. ఆయనకు కూడా ఉండొచ్చు, ఉండటంలో తప్పు కూడా ఏం లేదు. ఆయన కూడా పార్టీని నడిపినోడు, దాన్ని బతికిచ్చినోడు, క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకుంటున్నాడు. ఆయన మామకు ధీటుగా సపోర్ట్గా ఒక రైట్ హ్యాండ్గా మరి ఆయన కూడా అన్ని అపవాదులు భరిస్తూ ఎదుర్కొంటూ ఆయన కూడా రాజకీయంగా డి అంటే డి కొడతా వస్తున్నారు కదా. మరి సమర్థత విషయంలో ఆయన్ని కూడా తీసేయలేంగా. అందుకని ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఇప్పుడు కాంగ్రెస్కి ఇంకో 3 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత ఈక్వేషన్స్ చూడాలి. ఇప్పుడు అది మనం ఇప్పుడు వేయలేము. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒకటి కాసుకొని ఉంది. సౌత్ ఇండియాలో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలని,
అది వాళ్ళకి ఈ సౌత్ ఇండియాలో తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అందుకని ఇప్పుడు ఇండిపెండెంట్గానే బీజేపీ ఇక్కడ పోటీ చేసి ముక్కోణ పోటీలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు పోటీ చేసే వాతావరణం అయితే లేదు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో పాటు కూటమిని తీసుకొస్తారు. ఇక్కడ కూటమి టీడీపీని మళ్ళీ లైమ్లైట్లో తీసుకొస్తారు. తెలుగుదేశం ఓట్లు ఎట్లాగూ సాలిడ్గా తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నోళ్ళు ఇంక అట్లాగే ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇక్కడ బీసీలకి రాజకీయంగా ఆయన అవకాశాలు ఇచ్చారు. చాలామంది ఆయన పెట్టిన రాజకీయ భిక్ష అని కూడా చెప్తారు. అప్పటిదాకా బీసీలని తెలంగాణలో ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఎన్టీఆర్ ఫోటోలు ఉంటాయి, ఏ పార్టీ అన్నా ఉండనివ్వండి. ఎందుకంటే వాళ్ళంతా రాజకీయంగా మేము ఆయన వల్ల వచ్చాం, పెద్ద ఆయన వల్లని ఆ కృతజ్ఞతతో మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి టీడీపీకి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ ఉందనే విషయం తెలుసు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకరకాలుగా ఈ సెటిలర్స్ ముందు నుంచి ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు కానీ ఒక మూడింతలు ఒక వంతు అయితే వాళ్ళు ఉన్నారు. అది స్ప్రెడ్ ఒక్కొక్క చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క ప్యాకెట్లో తక్కువ ఉండొచ్చు. మరి ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు అచ్చంగా ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్కి అవకాశం ఉందని చెప్పలేము. చాలా ఈక్వేషన్ సమర్థత అయితే కేటీఆర్కి ఉందంటారు. ఖచ్చితంగా ఉంది. హీ ఈజ్ క్యాపబుల్ టు రన్ ద స్టేట్. రైట్. సో భవిష్యత్తు రాజకీయాలు ఆయన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు. అందుకే అందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక వస్తుంది కదా, గోపీనాథ్ చనిపోవడంతో ఇప్పుడు అది ఆ ఎలక్షన్ వచ్చింది. ఎవరికి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సీటు వాళ్ళు నిలుపుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానికి వాళ్ళకి ఇంతవరకు అభ్యర్థులు ఏమీ డిసైడ్ కాల. తర్వాత బీజేపీ వాళ్ళు అభ్యర్థిని పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్గా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరిని అభ్యర్థిని పెడతారంటే కొన్ని పేర్లు వచ్చినాయి, కానీ ఎవరు ఇంకా ఫైనల్ స్టేజ్కి రాలేదు. ఇప్పుడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నప్పుడు నేను ఒక్క పేరు చెప్పినా కూడా నేను ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అయ్యో కొన్ని రానివ్వండి, కొన్ని స్పెక్యులేషన్స్ గురించి మాట్లాడుకోవడంలో తప్పలేదుగా. అదే ఇంకో రోజు మాట్లాడదాం జూబ్లీ హిల్స్ పాలిటిక్స్ మీద. ఈ జూబ్లీ హిల్స్ పాలిటిక్స్ని ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు రాబోయే ఎన్నికలకి దీన్ని కూడా ఒక కొలమానం అనేది కేటీఆర్ భవిష్యత్తు తన చేతుల్లో డెఫినెట్గా ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే.